బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మహాగఠబంధన్ గెలిస్తే యువతకు ఉపాధి, ఉద్యోగం కల్పిస్తామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పేపర్ల లీకేజీ అరికడతామని చెప్పారు. ఓట్ చోరీని అడ్డుకుంటే బీహార్లో 100% మహాగఠబంధనే గెలుస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు విస్తృతంగా ప్రచారం చేశారు మహాగఠబంధన్ లీడర్లు. కిషన్గంజ్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని చెప్పారు. బీహార్లో ఫ్యాక్టరీల ఏర్పాటుకు భూమి లేదంటున్న అమిత్ షా అదానీకి 1000 ఎకరాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కు అపార అవకాశాలు ఉన్నాయన్నారు రాహుల్. बिहार में 1 एकड़ 1 रुपए के दाम में अदानी को दिया गया है, मगर फूड प्रोसेसिंग प्लांट नहीं लगेगा, पाइनएप्पल प्रोसेसिंग प्लांट नहीं लगेगा. जो मखाना पानी में से निकालते हैं, मेहनत करते हैं, उस मखाने का फायदा उनको बिहार में नहीं मिल सकता है. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందటమే బీజేపీ ఎజెండా అన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ బ్లడ్లోనే ద్వేషం ఉందని విమర్శించారు. మహాగఠబంధన్ అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పేపర్ల లీకేజీ అరికడతామని తెలిపారు. బీహార్ పేదరికానికి సీఎం నితీష్, పీఎం మోదీయే కారణమన్నారు రాహుల్ గాంధీ. मैं आपको बताना चाहता हूं, महागठबंधन यहां चुनाव जीतेगा. शिक्षा का काम हम करेंगे, यूनिवर्सिटी कॉलेजेस खोलेंगे, सरकारी यूनिवर्सिटी, सरकारी कॉलेजेस, सरकारी स्कूल, इंग्लिश मीडियम स्कूल हम खोलेंगे. मगर राहुल गांधी भी आपको एक वायदा करना चाहता है. दुनिया की सबसे बेहतरीन यूनिवर्सिटी बिहार में हम आपके लिए खोल के देंगे. హర్యానాలో లాగే బీహార్లోనూ ఓటు చోరీకి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ. బీజేపీ ఓట్లు చోరీ చేయకుండా పోలింగ్ బూతుల దగ్గర కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటు చోరీని అడ్డుకుంటే బీహారులో 100% మహాగఠబంధన్ గెలుస్తుందని చెప్పారు రాహుల్ గాంధీ. चुनाव का समय है, पोलिंग बूथ पे आप सब सावधान रहिए. ये बीजेपी के लोग चोरी करने की कोशिश करेंगे, आप इनके सामने खड़े हो जाइए. वोट चोरी नहीं करने दीजिए, क्योंकि अगर आपने वोट चोरी रोक दी तो यहां पे महागठबंधन की सरकार बन रही है, 100% बन रही है. బీహార్లో నవంబర్ 14 తర్వాత అధికార మార్పిడి ఖాయమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఈ నెల 11న జరిగే రెండో విడత ఎలక్షన్స్ లోనూ భారీగా పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్తో పోలిస్తే బీహార్కు ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు తేజస్వి యాదవ్. वही तो हम बोल रहे कि हिसाब दें कि गुजरात को क्या दिया, बिहार को क्या दिया. और इलेक्शन कमीशन की जिम्मेदारी है, जो भी पर्चियां मिल रही है कैसे मिल रही है, या अगर सीसीटीवी अगर गायब कर दिया जा रहा है, वीडियो गायब कर दिया जा रहा है, तो इस तरह की बातें तो होंगी. तो इसमें और इलेक्शन कमीशन को देखना होगा. ఓట్ చోరీపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ చెప్పేవన్నీ నిజాలేనన్నారు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా. రాహుల్ కామెంట్లపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీహార్లో ప్రజలను రెచ్చగొట్టి పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రధాని మోదీ చూస్తున్నారన్నారు. బీహార్ ప్రజల తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోనుందన్నారు ఖేరా. मोदी जी के हाथ की कठपुतली बनकर चुनाव कराएंगे तो क्या बिहार माफ कर देगा? बिहार वोट चोरी नहीं होने देगा. देश के प्रधानमंत्री के मुंह से इस तरह के शब्द सुनना बहुत हैरानी होती है. इस देश में कई प्रधानमंत्री हुए, किसी ने इस तरह की वाहियात भाषा का इस्तेमाल नहीं किया है. ये कट्टा और कनपट्टी ये उनकी मानसिकता है, बिहार की नहीं. బీహార్లో ఎన్ని కుట్రలు చేసినా ఎన్డీఏ ఓటమిని బీజేపీ ఆపలేదన్నారు కాంగ్రెస్ నేతలు. 20 ఏళ్ల నితీష్ కుమార్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజ్ పాలన ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మళ్లీ ఎన్డీఏ గెలిస్తే బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెనక్కి పంపిస్తామని చెప్పారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు. బీహార్ ప్రజలు సీఎం నితీష్, పీఎం మోదీ పాలనపై సంతృప్తితో ఉన్నారన్నారు ఎన్డీఏ నేతలు.
బీహార్లో చివరి విడత ప్రచార హోరుకు తెరపడింది. చివరి రోజు ఎన్డీఏ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు. ససారాం, అర్వాల్ సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీహార్లో మళ్లీ ఎన్డీఏను గెలిపిస్తే అక్రమ వలసదారులు లేకుండా చేస్తామన్నారు. చొరబాటుదారులను ఇండియా కూటమి కాపాడుతుందని ఆరోపించారు. ఆర్జేడీ హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. త్వరలోనే బీహార్ను డిఫెన్స్ హబ్ గా మారుస్తామన్నారు అమిత్ షా. जंगल राज वाले इस बार चेहरा बदल कर आए हैं, कपड़ा बदल कर आए हैं, भेष बदल कर आए हैं, मगर उनका निशान तो लालटेन और पंजा ही है। मुझे बताओ सासाराम वालों, बिहार में घुसपैठियों की कोई जगह होनी चाहिए क्या? బీహార్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే మరోసారి ఎన్డీఏను గెలిపించాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 20 ఏళ్లుగా బీహార్ డెవలప్మెంట్ కోసం సీఎం నితీష్ కుమార్ పనిచేస్తున్నారని చెప్పారు. గయా, కైమూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్నాథ్ మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజు పాలన వస్తుందని ఆరోపించారు. आपको यह फैसला करना है कि आने वाले वर्षों में बिहार को विकसित बिहार बनाना है या फिर से जंगल राज की ओर ले जाना है। यह फैसला यदि करना है तो आपको ही करना है मेरे बहन भाई। भारत विकसित भारत तभी बनेगा जबकि हमारा बिहार भी विकसित बिहार बनेगा। ఆర్జేడీ అధికారంలోకి వస్తే బీహార్ 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తూర్పు చంపారణ్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మహాగఠబంధన్లో ఐక్యత లేదని, వారు అధికారంలోకి వస్తే పదవుల కోసం కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు చౌహాన్. घर में कौरव पैदा हो गए, आपस में मारा मारी चल रही है, एक बेटा दूसरे बेटा के खिलाफ ताल ठोक रहा है और महागठबंधन के आधे नेता जेल में है, आधे नेता बेल में है, क्योंकि लूटा तो परिणाम भुगतना पड़ेगा। బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలు ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సీఎం నితీష్, ప్రధాని మోదీపై బీహార్ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు చిరాగ్ పాస్వాన్. इंडिया अलायंस के कितने दल इनके साथ खड़े हैं, इनको खुदे को इनको विश्वास नहीं है। विश्वास होता तो अभी तक ये लोग सुप्रीम कोर्ट नहीं चले जाते। इनको पता है कि ये मुद्दा ही नहीं है, बट ये है कि हार का बहाना अब 14 तारीख को ऑल ऑफ अ सडन बोलेंगे कि वोट चोरी हुई, नहीं ना चलेगा। अब 14 तारीख को जब हारेंगे तो कम से कम प्रेस कॉन्फ्रेंस बुला के बोलेंगे, देखा हम कहते थे ना वोट चोरी हो रहा है, वोट चोरी हो रहा है, इसीलिए हम चुनाव हारे। तो बहाना अभी से तैयार। బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏ సుపరిపాలన కోరుకుంటున్నట్లు చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యువత, రైతులు, మహిళలు సీఎం నితీష్ పరిపాలనపై సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. బీహార్ అభివృద్ధితోనే దేశం ప్రగతి సాధ్యమన్నారు సీఎం యోగి. आज बिहार का नौजवान आईएएस बनता है, आईपीएस बनता है, आईएफएस बनता है। आज बिहार का नौजवान अपना स्टार्टअप स्थापित कर रहा है। आज बिहार का नौजवान जीवन के प्रत्येक क्षेत्र में एक नया कुछ करके देश और दुनिया के लिए एक मॉडल खड़ा कर रहा है। బీహార్లో నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ముగిసిన ఫస్ట్ పోలింగ్లో 65% పోలింగ్ నమోదైంది.